కృషి, పట్టుదల, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎదురు దెబ్బలు తగిలినా వెనుకడుగు వెయ్యని ధైర్యం, రంగం ఏదైనా పూర్తి న్యాయం చేయగలిగే సత్తా, ఇచ్చిన మాటకు కట్టుబడే నైజం. ప్రజాసేవే పరమావధిగా ప్రజల పక్షాన నిలిచి ప్రజలే సర్వస్వం అని ప్రజల కోసం పాటుపడుతోన్న సిసలైన నాయకుడు కడియం శ్రీహరి. వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామంలో జూలై 8, 1952న జన్మించిన కడియం శ్రీహరి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత సిండికేట్ బ్యాంక్ మేనేజర్గా నిజామాబాద్ జిల్లా నుంచి తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అయితే అది తన ప్రవృత్తికి సరిపడదని గుర్తించిన కడియం 2 ఏళ్లకే బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి అధ్యాపక వృత్తి చేపట్టి 1987 వరకు దాదాపు 1 దశాబ్ద కాలం లెక్చరర్గా పనిచేశారు. 1987లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల పట్ల ఆకర్షితుడై ఫిబ్రవరి 1987లో అధ్యాపక వృత్తి వదిలి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎక్కడున్నా ఏ స్థానంలో ఉన్నా నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పడం కడియం శ్రీహరి ప్రత్యేకత. ఈ నిజాయితే ఆయన్ను రాజకీయాల వైపుకు మళ్లించింది. వరంగల్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు కడియం. ఆ తర్వాత 1994లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. ఇక్కడి నుంచి కడియం శ్రీహరి రాజకీయ జీవితం అంచెలంచెలుగా ఎదిగింది. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి తనదైన నిజాయితీ, మాట, హావభావాలతో అనతి కాలంలోనే రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యారు కడియం శ్రీహరి. (1995 నుంచి 2004 వరకు కడియం శ్రీహరి మంత్రిగా నీటిపారుదల, సాంఘిక సంక్షేమం, మార్కెటింగ్ వంటి ప్రాధాన్యత గల పలు శాఖల్ని నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా లేఖ ఇచ్చే విధంగా చంద్రబాబును ఒప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మే 11, 2013న టీడీపీకి రాజీనామా చేసి మే 15న టీఆర్ఎస్లో చేరిన కడియం శ్రీహరి ఆ తర్వాత 2014లో వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మాత్యులుగా పనిచేస్తున్నారు కడియం శ్రీహరి. 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన కడియం శ్రీహరి ఏనాడు తన నిజాయితీని కోల్పోలేదు. ఎన్నో పదవుల్ని అలంకరించినా అన్నింట్లోనూ చిన్న మచ్చ కూడా లేకుండా నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. ఓర్పు, నేర్పు, క్రమశిక్షణ, చెరగని చిరునవ్వుతో ప్రజాసేవే పరమావధిగా సాగుతున్న కడియం శ్రీహరికి తన దగ్గరికి ఎవ్వరొచ్చినా ఆప్యాయతగా సమస్యలు అడిగి తెలుసుకుని దగ్గరుండి వాటికి పరిష్కారం చూపిస్తారు కడియం. ఆ ఆప్యాయతే కడియంకు కొండంత అండ. ఈ అభిమానమే కడియం శ్రీహరికి మరిన్ని విజయాలను చేకూరుస్తుందని ఆశిద్దాం.